రేవంత్ ప్రజలు ఎన్నుకున్న సీఎం కాదు, మరెవరు? మేనేజ్మెంట్ కోటాలో పదవి తెచ్చుకున్నాడు కేటీఆర్. కేసీఆర్ లేకపోతే తెలంగాణ ఎక్కడిది? సీఎం పదవి ఎక్కడిది? అమిత్ షా చెప్పులు మూసుడు తప్ప సంజయ్ చేసింది ఏమీ లేదని కామెంట్. ఇక 6 నెలల్లో ఆగితే ప్రజలే పట్టుబట్టి బీఆర్ఎస్కు ఓట్లేస్తారు హరీష్ రావు. ఇక ఏందో వీళ్ళ బాధలేందో అర్థం కావట్లేదు. రేవంత్ ప్రజలు ఎన్నుకున్న సీఎం కాదట, అంటే ప్రజలే ఎన్నుకున్న ఎమ్మెల్యేలు మద్దతు ఇస్తేనే సీఎంగా అయ్యాడు కేటీఆర్. కాస్త అది ఆలోచించాలి. అంటే వారి పార్టీ విధానం ప్రకారం అధిష్టానం ఒక ముఖ్యమంత్రిగా ఒక అభ్యర్థి పేరు నిర్ణయించవచ్చు ఏమో, కానీ ప్రజలు ఎన్నుకున్న సీఎంఏ. ముఖ్యంగా రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రం అంతా పర్యటించారు. తెలంగాణ రాష్ట్రంలో అన్ని ఏరియాల్లో ఆయన అందరి ఎమ్మెల్యే అభ్యర్థులకి ఆయన ప్రచారం చేయడం జరిగింది. ముఖ్యంగా ఇంకాస్త నిజంగానే రేవంతే సీఎం అని ప్రకటించి ఉంటే మీకు ఆ 39 కాస్త 9గానే మిగిలే అవకాశం కూడా ఉంది అని తెలంగాణ ప్రజలు చర్చించుకుంటున్నారు. ముఖ్యంగా రేవంత్ రెడ్డి క్రేజ్ అయితే ఆ రేంజ్లో అప్పుడు ఉంది, ఇప్పటివరకైతే ఉంది. ఇక ముందు ఉంటుందా లేదనేది అయితే మనం చెప్పలేం. కానీ రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం అంటే అధిష్టానం సీల్డ్ కవర్లో పంపించిన మేనేజ్ కోట మీ భాషలో మేనేజ్మెంట్ కోట అయినా కానీ తెలంగాణ ప్రజలు నచ్చి మెచ్చే రేవంత్ రెడ్డి అనే తెలుసుకునే కొద్దిమంది అయితే ఓట్లు వేయడం జరిగింది. ముఖ్యంగా ఎమ్మెల్యేలందరూ కూడా మద్దతు ప్రకారమే ఎమ్మెల్యేల మెజార్టీ మద్దతు, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల మద్దతుతోనే ఆయన సీఎం కావడం జరిగింది. కానీ ఎటువంటి మేనేజ్మెంట్ కోటలో ఆయనకు సీట్ అయితే సీఎం పదవి అయితే రాలేదు. ఇటువంటి మాటలే మిమ్మల్ని కాస్త మీ విలువని తగ్గిస్తాయి. కాస్త ఇటువంటి మాటలు తగ్గించుకుంటేనే మంచిదని మరొకసారి కేటీఆర్ గారికి చెప్తున్నాను. ఇక అమిత్ షా చెప్పులు మూసులు తప్ప సంజయ్ చేసింది ఏమి లేదంటూ ఆయన నిన్న కాస్త ఘాటుగానే విమర్శించారు. ఇక అది అంటే వారి వ్యక్తిగత విషయం. చెప్పులు మోయటం అనేది ఆ సిచ్యువేషన్లో ఆ రోజు కాస్త ఆయన చెప్పులు అంటే కనపడకపోవడంతో ఆయన తీసి పక్కకి చేతికి ఇచ్చారు. దాని అంత మాత్రం దాని ఏదో పెద్ద హైలైట్ చేసి పూర్తి రోజు అమిత్ షా లేవగానే ఆయన చెప్పులు తీసుకుపోయి ఆయన కాలకేస్తున్నట్టు, తర్వాత ఆయన చెప్పులు దూడ్చి ఆయన దగ్గర పెడుతున్నట్టుగా మీరు చెప్తున్నారు. కాస్త ఆ క్షణం ఆ ఒక్క 2 సెకండ్ల విజువల్ని పట్టుకొని మీరు రోజు ఆయన చెప్పులు మోస్తున్నారు. ఆయన సంజయ్ అది తప్ప ఇంకా వేరే ఏ పని చేయలేదు. ఇక ఆయన పూర్తిగా సంజయ్కి చెప్పులు మోయడం తప్ప వేరే పని రాదన్నట్టుగా మీరు విమర్శించడం కూడా కరెక్ట్ కాదు కేటీఆర్ గారు. కాస్త మీరు మరొకసారి ఈ విషయంలో కూడా మీరు ఆలోచించుకొని మాట్లాడాల్సిందిగా మరొకసారి తెలంగాణ ప్రజలైతే కోరుకుంటున్నారు. ఇక